హర్ హర్ మహాదేవ్. ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్న సమస్యలు అంటే భార్యాభర్తల సమస్యలు. భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రావడం అవ్వచ్చు, ఫ్యామిలీ వల్ల ఇష్యూస్ క్రియేట్ అవ్వడం అవ్వచ్చు, లేకపోతే తంత్ర విద్యలు అవ్వచ్చు, ఇద్దరిని విరగొట్టడానికి ఎవరైనా ఏమైనా చేసి ఉండొచ్చు, నరఘోష అవ్వచ్చు, నరదృష్టి అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. కోర్టు కేసుల వరకు వెళ్తున్నాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా అవుతున్నాయి. ఇలాంటి సమస్యలు లేకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలన్నా, భార్యాభర్తల మధ్య ఆకర్షణ పెరగాలన్నా, ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులు అవ్వాలన్నా కానీ ఈ యొక్క పని తప్పకుండా చేయండి. అందులోని అంబుబాచి మేళ అనేది రాబోతుంది మా కామాఖ్యది. మీరు చేయాల్సింది అంటే సింధూరం బయట కనబడుతుంది. మనం దసరాకి అమ్మవారి సింధూరం యూజ్ చేస్తుంటాం కదా, ఆ సింధూరాన్ని ఒక చిన్న వెండి డబ్బా తీసుకోండి. వెండైనా ఇత్తడైనా, ప్లాస్టిక్ అయితే యూజ్ చేయొద్దు. వెండి లేకపోతే ఇత్తడి చిన్న బరిని అనేది తీసుకోండి. ఆ బరిలో సింధూరాన్ని వేయండి. సింధూరాన్ని వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే శుక్రవారం రోజు సాయంకాలం 6 గంటలు దాటిన తర్వాత ఈ యొక్క ఉపాయాన్ని శుక్రవారం రోజు మాత్రమే చేయండి, మిగతా రోజులైతే కాదు. శుక్రవారం రోజు 6 గంటలు దాటిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో ఆసనం పైన కూర్చొని ముందుగా మీ యొక్క పితృదేవతల్ని, కులదేవి దేవతని ప్రార్థించండి, వినాయకుడిని ప్రార్థించండి, అలాగే శివుణ్ణి ప్రార్థించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక మాల చేసిన తర్వాత ఆ బరిని మీ చేతుల్లో తీసుకొని, ఇది పురుషుడైనా చేయొచ్చు, స్త్రీ అయినా చేయొచ్చు. పురుషుడు భర్త భార్యను ఆకర్షించుకోవాలనుకున్నా, భార్య భర్తను ఆకర్షించుకోవాలనుకున్నా చేయొచ్చు. బరిని పట్టుకొని, బరిలో సింధూరం వేసి బరిని పట్టుకొని ఓం క్లీం 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 కురుకురు స్వాహ. ఓం నీ మంత్రాన్ని డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అలాగే స్క్రీన్ పైన కూడా ఇస్తాను. ఈ మంత్రాన్ని మ్యాక్సిమం 5 మాలలు చేయాలి. 5 మాలలు చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ భర్త బట్టలు ఎక్కడైతే ఉంటాయో, అంటే కబోర్డ్లో ఎక్కడైతే పెడతారో, ఎక్కడైతే వస్తువులు ఉంటాయో మీ భర్తవి, ఆ బట్టల మధ్యలో అనేది పెట్టండి. 21 రోజులు ఈ సింధూరాన్ని పెట్టండి. లేకపోతే మీ భార్యను ఆకర్షించుకుని మీ భార్య చీరలు ఎక్కడైతే ఉంటాయో ఆ చీరలో కనబడకుండా, అంటే మీ భర్తకి కనబడకుండా, మీ భార్యకి కనబడకుండా ఆ యొక్క బరిని, ఆ సింధూర బరిని పెట్టండి. 21 రోజులు అయిపోయిన తర్వాత ఆ బరిని తీసుకొని మళ్ళీ ఇదే ప్రాసెస్ని శుక్రవారం రోజు మళ్ళీ చేయండి. ఓం ఇదే మంత్రాన్ని చెప్పించండి. ఆ తర్వాత ఈ సింధూరాన్ని మీరు ధరించవచ్చు, మీ భర్త అయినా ధరించవచ్చు, భార్యనే ధరించవచ్చు. నెమ్మదిగా మీ ఇద్దరి మధ్య ఒకరి పట్ల ఆకర్షణ అనేది పెరుగుతుంది. అలాగే భార్య ఏవైనా గొడవలు ఉన్నా కానీ ఆ గొడవలు తొలుగుతాయి. ముందుగా ఇది ఆకర్షణకు ఎక్కువగా పనిచేస్తుంది సింధూరం అనేది. మీరు అట్రాక్ట్ చేయొచ్చు మీ యొక్క భర్తను అవ్వచ్చు, భార్యను అవ్వచ్చు. అలాగే నెమ్మదిగా మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు తొలుగుతాయి. అలాగే ఏమైనా ముఖ్యంగా మీ పైన ఏమైనా చెడు ప్రయోగాలు చేస్తున్నా కానీ, నరఘోష కానీ, నరదృష్టి ఉన్నా కానీ అవి కూడా తొలుగుతాయి. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది తప్పనిసరిగా. అమ్మవారు మా కాళీదేవి వల్ల, అలాగే అమ్మవారు మా కామాఖ్య దేవి వల్ల. హర హర్ మహాదేవ్.